తెలుగు రాష్ట్రాల్లో భానుడు భీకర రూపం దాల్చుతున్నాడు. తగ్గేదేలే అన్న దూకుడుతో మంట పుట్టిస్తున్నాడు. పలు జిల్లాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరిన్ని రోజులు వడగాలులు వీస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇస్తుంది. ఇక వడదెబ్బకు ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు. భానుడి భగభగాలు పెరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఎండవేడిమి ఎక్కువవుతూనే ఉంది. మరో 4-5 రోజులు ఎండలకు తోడు వడగాల్పులు పెరుగుతాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎల్లుండి వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. పొడి వాతావరణం ఏర్పడడంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నాయని సూచించింది. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లిలోనూ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. పట్టణాల్లో ఎండల వేడిమికి జనం బయటికి రావడానికే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఎండ దెబ్బకు రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇక వచ్చే 4-5 రోజులు ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. ఎండ దెబ్బకు అక్కడక్కడా జనం మృత్యువాత పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దాదాపు 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఎండవేడికి అస్వస్థతకు గురవుతున్నవారు ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ ఎండలకు బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు.